అండి మా వంటలు వినోదాలు చూస్తున్న మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈరోజు విజయదశమి కాబట్టి ఏదో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలి కాబట్టి ఏదో కొద్దిగా పిండి వంటలు చేశారు. అవి అమ్మవారికి పెట్టి పూజలు చేస్తున్నారు. చిన్న వీడియో చేస్తున్నామండి, చూడండి. ముందుగానే పాయసం చేశానండి. ఆ తర్వాత పులిహోర కూడా చేశాను. ఇప్పుడు గారెలు వేసుకుంటున్నానండి ప్రసాదానికి. వీడియోలోకి వెళ్ళిపోతా. కొద్దిగా ఏదో దేవుడి దగ్గర ప్రసాదం చేస్తున్నానండి. కొత్తిమీర, ఒక రమ్మ కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాయి, కొద్ది జీలకర్ర కూడా సాల్ట్ వేస్తున్నాను. స్టవ్ వెలిగించి ఆయిల్ పోస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. దశమికి అండి అందరూ రకరకాల ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రసాదాలు పెడతారు. 9 రోజులు నిలబెట్టుకుని చేసుకునే వాళ్ళు అంటారు రకరకాలుగాను. వీలు కుదరని వాళ్ళు ఏంటంటే ఈరోజు చేసుకుంటున్నాను. రకరకాల పిండి వంటలు చేస్తారండి. నేను ఏంటంటే ఇవే పులిహోర, పాయసం, గారెలు మాత్రమే చేస్తున్నానండి. వాయు ఇవ్వనండి తీసుకుంటున్నాను. ఇదే విధంగానండి వేసుకున్నాక అయిన తర్వాత మళ్ళీ చిగుతాను. ఇదండి మా పూజ. మేము పూజ చేసుకునే విధానం మేము చేసుకున్నదండి. ఈ దసరాకి మేము ఎలా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి.